సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న వారికి బ్రేకింగ్ న్యూస్, గుడ్ న్యూస్. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 92,235 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 57,141, అర్బన్ ప్రాంతాల్లో 38,094 ఇళ్లను మంజూరు చేయబోతున్నారు. నియోజకవర్గాల వారీగా ఇళ్లను మంజూరు చేయబోతోంది ప్రభుత్వం. ఇళ్ల నిర్మాణం కోసం 3,000 కోట్ల రూపాయలను కేటాయించింది. రుణం తీసుకోవటానికి హడ్కోకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. జియో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఇది ఖచ్చితంగా సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చా? ఉదయ్, ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తోంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 92,235 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలి అని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో 57,141, అర్బన్ ప్రాంతాల్లో 38,094 ఇళ్లను మంజూరు చేసింది. నియోజకవర్గాల వారీగా ఇళ్లను మంజూరు చేయబోతోంది ప్రభుత్వం. ఈ ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలను కేటాయించింది. రుణం తీసుకోవడానికి హడ్కో కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. జియోను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 11వ తారీఖున ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్తో మాట్లాడదాం. ఉదయ్, ఇది ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న పేదలకు ఎంత గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లను పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. ఈ నెల 11న భద్రాచలం సమీపంలో బుర్గంపాడు బహిరంగ సభలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లయితే మనకి చాలా స్పష్టంగా సమాచారం అవుతుంది. ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇదే అంశాన్ని మీడియా ఎదుట వ్యక్తం చేశారు. అయితే తాజాగా గత కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం నుంచి కూడా ఉత్తర్వులు విడుదలయ్యి దాదాపు ఇళ్ల నిర్మాణం కోసం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 95,000 పైచిలుక ఇళ్లకు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మొదటగా ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనకు దాదాపు 3,000 కోట్ల రూపాయల రుణాన్ని కూడా ఇప్పటికే మంజూరు చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి జీవోలు కూడా విడుదలయ్యాయి. మొత్తంగా తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ బాధ్యతలో పూర్తిగా ఇళ్ల నిర్మాణాన్ని అయితే చేపట్టున్నారు. పూర్తిగా జిల్లా కలెక్టర్లు, ఆయా ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఇళ్ల నిర్మాణాన్ని అయితే పర్యవేక్షించబోతున్నారు. మొత్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించాలని ఇప్పటికే భావించింది. అందులో భాగంగా మొదటి దశ అయితే అడుగు అయితే పడిందని చెప్పుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వం చాలా సీరియస్ గా ఈ అంశాన్ని తీసుకుంటుంది. ఇచ్చిన 6 గ్యారంటీల హామీల అమల్లో ఇందిరమ్మ ఇళ్లను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. అందులో భాగంగానే ఈ గ్యారంటీని కూడా ఈ నెల 11నే అమలు చేసేందుకు ఇప్పటికే కసరత్తు చేస్తుంది. ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చాలా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుపేదకు ఇంటిని ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తెర మీదకి అయితే తీసుకొస్తుంది. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 50,000 పైచిలకు, అర్బన్ ప్రాంతాల్లో 35,000 పైచిలకు ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తుంది. అందుకోసం దాదాపు 3,000 కోట్ల రూపాయల రుణాన్ని అయితే ప్రస్తుతం మంజూరుకైతే ప్రభుత్వం కూడా మౌఖికంగా ఆదేశాలు అయితే జారీ చేసిందని చెప్పుకోవాలి. మొత్తంగా ఇది ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు చాలా మంది నిరుపేదలు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉన్నారు. ఖచ్చితంగా తమకు ఇల్లు లేదా ఇంటి స్థలం కూడా మంజూరు చేయాలని కూడా ప్రభుత్వాన్ని కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా 95,000 పైచిలకు ఇల్లు ప్రస్తుతం మంజూరు అయినట్లయితే ప్రస్తుతం మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్ని ఇళ్లను కేటాయిస్తారనే అంశంపై ఇంకా సమీక్ష సమావేశాలు జరగాల్సి ఉంది. ఒకటే విడతల వారీగా ఇళ్లను మంజూరు చేస్తారా, లేదంటే ఒక్కో నియోజకవర్గానికి మొదటగా 3,000 వరకు ఇల్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్తూ వచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి గణాంకాలు ఒకసారి పరిశీలిస్తే దాదాపు 95,000 ఇళ్లని 119 నియోజకవర్గాలకు పూర్తిగా సరిపోల్చగలిగితే 3,000 ఇళ్ల నిర్మాణం అనేది సాధ్యం కాదు. అంటే మొదటి విడతగానే ప్రస్తుతం ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం తలపెట్టింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. రోహిత్, సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 92,235 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 57,141, అర్బన్ ప్రాంతాల్లో 38,094 ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. నియోజకవర్గాల వారీగా ఇళ్లను మంజూరు చేయబోతోంది ప్రభుత్వం. ఇళ్ల నిర్మాణం కోసం 3,000 కోట్ల రూపాయలను కేటాయించింది. రుణం తీసుకోవడానికి హడ్కో కూడా ప్రభుత్వం అనుమతినిస్తూ జీవోను విడుదల చేసింది. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.